మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించండగా. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు తమకు ఏర్పాటు దేవుని వాక్యభాగము సెప్తియా గెస్సిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 10వ అధ్యాయము 5 వరకు ధ్యానం చేసుకున్నాము. సెప్తియా గెస్సిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 10వ అధ్యాయము 5 వరకు ధ్యానం చేసుకున్నాము. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. పౌలు కొరింథీ సంఘానికి ఈ పందెమందు పరిగెత్తువారుగా, బహుమానము పొందువారుగా మీరు ఉండండి అనే మాటని పౌలు చెప్తున్నాడు. ఏంటి పందెము, ఏంటి ప్రయాస అంటే, ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించేది. పరలోక సంబంధమైన ప్రభు యొక్క రాజ్యములో ఆ యొక్క బహుమానాన్ని పొందుకోవడానికి, పరలోకమందు ప్రభువుతో జీవించడానికి కావలసిన ఈ యొక్క ప్రయాణము. కాబట్టి కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్న మాట, అందరికీ తన్ను తాను దాసునిగా చేసుకున్న పౌలు తాను ప్రభువుని ఏ విధంగా అయితే సేవిస్తున్నాడో, ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమిస్తున్న విధానంలో భాగంగా తాను క్రీస్తు యొక్క ప్రేమను ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మనము బహుమానం పొందేవారిగా ఉండాలి. క్రీస్తుతో, క్రీస్తు యొక్క రాజ్యంలో మనం జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అన్నాడంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాకుండా, మీరు ఏదైతే ప్రభువు దగ్గర ఆ యొక్క మహిమను, ఆ యొక్క ఘనతను కలిగి ఉండాలో దాని నిమిత్తము మీరు ప్రయాసపడాలి. రెండవది అంటున్నాడు, అటువల్లే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానము అనగా జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ జీవ కిరీటాన్ని నీవు ధరించాలి. జీవించే భాగ్యాన్ని, ఆయనతో పాటు యుగాలు జీవించే ధన్యతను, ఇవి ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి దానిని ఉద్దేశించి అంటాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము అంటున్నాడు. ఈ లోకములో ఉన్నంత కాలము, ఈ లోకము యొక్క ప్రయాణములో, ప్రయాసలో మనకి ఎదురయ్యే అనేకమైన పరిస్థితులు, మనము దేవునితో ఉన్నప్పుడు వాటిని జయించే విధానము అంటే, ప్రభువుని కలిగి ఉంటే ఆ యొక్క ప్రయాసము పరలోక సంబంధమైనదిగా ఉంటుంది. ప్రభువుతో ప్రయాణము నిత్యజీవాన్ని, నిత్య యొక్క మహిమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. ఈ లోకానుసారమైన స్థితి నుండి మనము పరలోక సంబంధమైన ఉద్దేశానుసారంగా, పౌలు అంటున్న మాట ఇక్కడ అదే, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు నిమిత్తము ఉన్నాము అంటున్నాడు. క్షయమైపోయేది, కొంతకాలం ఉండిపోయేది,
అక్షయం అంటే నిత్యం ఉండేది. దేవుని రాజ్యములో దేవునితో సదాకాలము ఉండే యొక్క ఉద్దేశాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, దాని కొరకు నీవు ప్రయాసపడు, దానికోసం నీవు ప్రయత్నించు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను అంటున్నాడు. అంటే తన యొక్క ఉద్దేశం ఏంటి? నాకు ఒక ఉద్దేశం ఉంది, దేవుని గురించి, ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మని గురించి. ఆ యొక్క బహుమానం నేను పొందుకుని, ఆ బహుమానం ద్వారా నేను ప్రభువుని సంతోషించాలి, ప్రభుతో. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పొట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎందుకని తాను శరీరాన్ని బంధించినాడు అంటే, ఒకవేళ శరీరేచ్ఛలకు నేను బంధీనైపోయి ఆత్మకు దూరం అయిపోతానేమో కాబట్టి, అందుకనే ముందే శరీర సంబంధమైన ఆశలన్నిటినీ నలుగగొట్టి బంధించి దానిని దేవుని వైపు, అంటే ప్రభువు వైపు, పరిశుద్ధాత్మ వైపు, ఆత్మ సంబంధమైన తన స్థితిని కాపాడుకోవడానికి శరీర క్రియలను విసర్జించిన వాడైన పౌలు తాను మాట్లాడాడు. అందుకని అంటున్నాడు, గాలికి కొట్టినట్లు నేను పొట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అంటాడు. ఇంతగా ప్రయాసపడి, ఇంతగా ప్రభు పరిచర్య చేసి, మరి చివరికి నా పరిస్థితి ఏంటి అని అంటున్నాడు. అని నా కిరీటము, నా శరీరము నలుగుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటాడు. శరీరమును నలుగుగొట్టి అంటే శరీర క్రియలను సిలువ వేశాడు, ఆత్మచేత తాను ప్రభువులో కొనసాగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు తాను కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి ప్రభువును గురించి మాట్లాడుతూ అలనాడు ఇశ్రాయేలీయులు చేసిన ఆ యొక్క పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటాడు, సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే ఏంటి? పాత నిబంధన కాలంలో వారు ఏ విధంగా అయితే ప్రయాణం చేశారో ఆ పరిస్థితిని గుర్తు చేస్తూ, అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. మరి దేవుడు వారిని ఏ విధంగా అయితే నడిపించాడో, వారు ఏ విధంగా దేవునితో వారు నడిచారో, వారికి ఒక నాయకుని ఉంచాడో, ఆ నాయకుని గురించి కూడా చెప్తుంటాడు. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిసము పొందిరి అన్నాడు. మోషేను బట్టి అంటే మోషే యొక్క నాయకత్వంలో వారు ప్రభువు యొక్క మాటకు లోబడి వారు ప్రయాణం చేశారు. దేవుని యొక్క మాటలను బట్టి వారు జీవించారు. అయితే వారు ఏమయ్యారంటున్నాడు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఎలాగా? మన్నాను తీసుకున్నారు, దేవుడిచ్చిన ఆ యొక్క మన్నాను తిన్నారు, ఆ మన్నా ద్వారా బలపరచబడ్డారు, ఆశీర్వదింపడ్డారు. అయితే వారు ఏమయ్యారు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంలోని పానము చేసిరి. అంటే వారు తీసుకునే ఆహారం అయితేనేమి, త్రాగే పానీయాలు అయితేనేమి ఎంతో మేలుకరముగా ఉన్నవి. కానీ ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తుని కలిగి ఉన్నారు, క్రీస్తుతో జీవించారు, క్రీస్తుతో ప్రయాణం చేశారు. ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి వారు ఎంతగానో దేవుని ఆనందించారు. కానీ వారి పరిస్థితులు ఎలాగున్నాయంటున్నాడు ఇక్కడ. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అంటున్నాడు. అనేకులు అంటే ఏంటి? దేవునికి ఇష్టలుగా లేకపోవడం. అంటే ఎంతగా నేను ప్రయాసపడుతున్నా, నా ప్రయాసలో ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేస్తే నేను ఆ యొక్క మహిమ కిరీటాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని చేరలేనని పౌలు ఎలాగైతే అంటున్నాడో, ఇక్కడ ఆనాడు వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభువుతో ప్రయాణం చేశారు, ఆయన ఇచ్చిన ఆహారం తిన్నారు, ఆయన ఇచ్చిన దాహాన్ని తీర్చుకున్నారు, సంతృప్తి పొందారు. కానీ వారు ఏమైపోయారంట? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి అంటున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీవు క్రీస్తు యొక్క రాజ్యములో క్రీస్తుతో నీవు జీవించాలి అంటే, దేవుని యొక్క మహిమను నీవు కలిగి ఉండాలి అంటే,
ప్రభువుతో నీ ప్రయాణం కొనసాగింపినప్పుడు శరీర సంబంధమైన వాటిని జయించగలగాలి. ఆత్మ సంబంధమైన వాటి యందు విశ్వాసములో కొనసాగాలి. పందెమందు పరిగెత్తువాడు ఎలాగైతే తాను ఆ బహుమానం పొందడానికి ప్రయాసపడతాడో, ఈ పందెమందు ప్రయాణములో ఉన్న మనము కూడా ప్రభు ఇచ్చు బహుమానాన్ని పొందే విషయంలో ఏమాత్రము నిర్లక్ష్యము చేయక, క్రీస్తు ప్రేమయందు, క్రీస్తు కృపయందు, ఆయన మన కొరకు చిందించిన రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క రాజ్యమందు ఆయనతో సదాకాలం జీవించాలనేది ఆనాడు పౌలు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. కాబట్టి మనము దేవుని యొద్ద ఆ ఉన్నతమైన బహుమానమును పొందేవారముగా, ఆయనతో సదాకాలము జీవించే వారముగా అట్టి ప్రయాస, అట్టి ప్రయాణము, అట్టి ప్రయత్నము చేసి ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉండాలని హృదయకాల సమయమున పౌలు భక్తుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మా ప్రయాసము నీ యందు వ్యర్థము కాకుండానట్లు మేము నిన్ను వెంబడించు వారమై, నిన్ను కలిగిన వారమై, నీ వాక్యానుసారముగా జీవించు వారమై, శరీరానుసారముగా కాక ఆత్మ సంబంధంగా నీ లేఖనానుసారంగా మేము జీవించుటకు మాకు నేర్పించండి. పందెమందు పరిగెత్తువారు బహుమానము పొందురీతిగా ప్రయాసపడవలనని నీవు సెలవిచ్చిన మాటను బట్టి ప్రభువా, ఈ లోకములో మేము జీవించినప్పుడు లోకమునున్న వాటిని కాక నీ ప్రేమ యందు నిలిచిన వారమై ప్రభువా, నీ చేత, మీ ద్వారా నీ యొక్క రాజ్యమందు ప్రవేశించడానికి కావలసిన యోగ్యమైన వాటిని మేము కలిగి ఉన్నటకు నీ సహాయము దయచేయండి. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్నవాడు, అలనాడు నాయన మోషే వారిని నడిపించినప్పుడు వారు ప్రయాణమంతట్లో వారికి తోడై అన్నావు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడైన దేవుడవు నాయన. జలముల వెంబడి వారిని నడిపించావు, ఆరిన నేలను వారిని నడిపించావు, గొప్ప కార్యాలు వారి పట్ల చేస్తావు. అయితే నాయన, కొందరు విశ్వసించకపోవడం వల్ల అనేకులు మరణించారని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నాయన, అటువంటి అవిశ్వాసులుగా కాక నేను విశ్వాసములో కొనసాగుటకు నీ వాక్యమునందును, నీ వాక్యపు వెలుగునందును మేము జీవించుటకు మాకు నేర్పించండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో వారికి విడుదల దయచేయండి. ఎవరైతే నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయము దయచేయండి. నీ సన్నిధిలో ప్రభువా, ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని, కుమార్తెను, కుటుంబాన్ని మీ కృపలో వర్ధిల్ల చేయమని, వ్యాధి బాధ కష్ట నష్టంలో నుండి మీ సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివాని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి నెడదిన పరిచర్యలో నీ సన్నిధి మాపే నుంచి రేపటి సభాది కొరకు నేటి నుంచే మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.